మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీ పూజకి చాలా విశిష్టమైనవి. ఈ పూజకి వ్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఎవరైతే ఈ వ్రతం చేస్తామో అని సంకల్పం చేసుకుంటారో అలాంటి వారు ఈ నియమాలను తప్పకుండా పాటించాలండి. లేదండి మేము దీపారాధన మాత్రమే చేస్తాము, నైవేద్యం పెడతాము అని అనుకునేవారు కూడా అలా కూడా లక్ష్మీ పూజను చేసుకోవచ్చండి. కానీ ఎవరైతే కలశం పెడతామో 5 వారాలు తప్పకుండా లక్ష్మీ పూజ చేసుకుంటాము అని మొక్కుకునేవారు మాత్రం ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. అవి ఏమిటంటే, ఎలాంటి కులమత భేదం లేకుండా అన్ని రకాల వర్గాల స్త్రీలు ఈ పూజను ఆచరించవచ్చు. ఈ వ్రతమును 5 గురువారాలు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే 6 గంటల నుండి 9 గంటల లోపు చేయాలి. అయితే చాలా చోట్ల ఈ పూజను ఉదయం కూడా చేస్తారు. అంటే మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు ఉదయం పూట చేసుకోవచ్చండి. అలానే స్వగృహంలో గాని వసతి గృహంలో గాని ఈ పూజను చేయాలి. ముఖ్యంగా మీరు నివసించే గృహంలోనే ఈ పూజను చేయాలండి. శ్రీ లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున ప్రతిష్ఠించి పూజించాలి. గురువారం ఖచ్చితంగా తలస్నానం చేసి ఉపవాసం ఉండాలి. ఉదయమంతా వండిన పదార్థాలను స్వీకరించరాదండి. పగటి నిద్ర పనికిరాదు. సాయంత్రం మళ్లీ స్నానం చేసి వ్రతంలో కూర్చోవాలి. కనీసం 3 గురువారాలు స్త్రీలు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పూజను ఆచరించాలి. ఒకవేళ ఆటంకం కలిగితే మాత్రం ఆ తర్వాత వచ్చే గురువారంను 4వ వారంగా భావించి పూజ చేయాలి. చివరి వారం అనగా 5వ గురువారం రోజున 5 ముత్తైదువులను ఇంటికి పిలిచి 5 వ్రత పుస్తకాలను దక్షిణ తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. ఈ వ్రతం ఆచరించిన 5 గురువారాలు చాప మీదనే నిద్రించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. ఈ వ్రతమును ఎవరికి వారే చేసుకోవాలి. మనలోని భక్తి శ్రద్ధలు బలాన్ని అనుసరించి ఫలితం కూడా అలానే ఉంటుందండి. 5వ వారం అంటే చివరి వారం ముందు రోజు బుధవారం నాడు ముత్తైదువుల ఇంటికి వెళ్లి తలస్నానం చేసి రండి తాంబూలానికి అని పిలవాలి. ఈ గురువారాల వ్రతం చేసిన రోజులలో పులుపు తినరాదు. ప్రతి గురువారం వడపప్పు, పానకం, కొబ్బరికాయలు, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ప్రతి వారం గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. మార్గశిర లక్ష్మీ పూజకి కావలసిన పూజా సామాగ్రిని ముందు రోజు సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి.